మా మిత్రుడైన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే మీకు కూడా అధ్యక్ష మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్షము రావటం లేదు అధ్యక్ష. చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ప్రతిపక్షములో వాళ్ళు ఇదివరకు అధికార పక్షంలో ఉంటూ ఎన్నో దుర్మార్గ పనులు చేసి మీ ఇంటి పైన దాడి చేసిన రోజు నేను అక్కడికి రావటం జరిగింది అధ్యక్ష. మీ దాడి చేసిన మీ ఇంటి పైన చిన్న విషయానికి పెద్ద ఇష్యూ చేసేసి వందలాది మంది పోలీసులు పెట్టి మీ ఇంటి పైన దాడి చేసి మిమ్మల్ని ఎంతో మానసికంగా, మీ కుటుంబ సభ్యుల్ని కూడా మానసికంగా హింసించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎన్నో కేసులు మీ పైన పెట్టి ఎంతో దుర్మార్గపు పనులు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు సభకు కూడా రానటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే మిమ్మల్ని చూస్తేనే భయంతో ఈ ఒక్కరోజు రావటం మానేశారా, లేకపోతే ఇంకా రానున్న కాలంలో 5 సంవత్సరాలు కూడా వారు రావటం మానేస్తారా అనేది నాకైతే అనుమానం ఉంది అధ్యక్ష. కానీ మనం ఎంతో హుందాతనంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారము వారు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కూడా లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి వారు కూర్చున్న తర్వాత నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి వారికి అభినందనలు తెలియజేసిన సందర్భం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా అత్యంత గౌరవం ఇస్తుంది అని చెప్పడానికి 2 ఉదాహరణలు అధ్యక్ష. తమరు కూడా రానున్న కాలంలో వాళ్ళు వస్తే మంచిది, రాకపోతే మరి ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి